మీరు రెచ్చిపోకుండా ఇవన్నీ కూడా మనము అన్ని మన కార్యకర్తలు అందరం రైతులకు వివరించాలి. సంక్రాంతికి మనం తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినారు, సంక్రాంతి వరకు రైతు బంధు ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్తా ఉన్నారు. ఏమన్నా సపోర్ట్ ఉన్నదా ఇప్పుడు రైస్ మిల్ లేకుంటే రైతులు రోడ్డు మీదకి వచ్చి లారీలు రాలేదని ఒకరు ఫోన్ చేసి, బార్దాన్ రాలేదని ఒకరు ఫోన్ చేసి ఎప్పటికీ ఇదే ఉంటుండే వాళ్ళ ప్రభుత్వంలో. ఇప్పుడు 3 రోజులు పడుతున్నాయి. ఇప్పుడు ఏం ఇంత సపోర్ట్ లేదు. ఇప్పుడు ఎట్లున్నదంటే వాళ్ళ హంగామా మనది కాంగ్రెస్ హంగామా ఉండదు. ఆ మాటలు ఎక్కువ ఉంటాయి, చేతలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏమో మాటలు ఎక్కువ ఉంటాయి, చేతలు తక్కువ ఉంటాయి. చెప్తా అయితే ఏం చేసిండ్రు, ఇగో ఈ సెంటర్లోకి వెళ్ళి ఈ లారీలు తీసుకుపోవాలి. ఆ లారీలు వేరే సెంటర్కి పోతే ఊకో సమస్య లేదు. ఈ లారీలు ఇదే సెంటర్కి వెళ్ళి తీసుకుపోవాలి, ఇదే రైస్ మిల్కి తీసుకుపోవాలి. వీళ్ళు ఈడికి వెళ్ళి వేరే రైస్ మిల్ తీసుకుపోతే కూడా తీసుకోరు. ఆ లారీలు వేరే లారీలు వస్తే కూడా ఈ సెంటర్కి వెళ్ళి ఇయ్యరు. ఈ లారీలు వేరే సెంటర్కి పోతే వాళ్ళకి వడ్లు ఇయ్యరు. పక్కడబందీగా గవర్నమెంట్ ఇంత పక్కడబందీగా చేశారు.